ఎందుకు ఇవాళ కాకపోతే రేపు మనోడు అధికారంలోకి వస్తాడు, మన మీద కేసులు ఎత్తేపిస్తాడు అని చెప్పి. అదే కనుక వాళ్ళకి మీద ఏ కేసులు లేవు, ఏ ఒత్తిడి లేదు, ఏ పోలీస్ ప్రెషర్ లేదనుకోండి, ఈ నాయకులు కూడా పక్కన పెట్టేసి అడి పని ఆడు చేసుకుంటాడు. కాబట్టి కావాలని అవసరమైతే పోలీసులతో చెప్పి మరి ఏదో ఒక కేసులో వాళ్ళే ఇరికించుకుంటారు. ఆ విధంగా జరుగుతుంటుంది. లేదా అధికార పక్షం ఇరికించినప్పుడు సపోర్ట్ చేసి యువతలు తీసుకురావడం ఏదో చేస్తారన్నమాట. ఇప్పుడు అదే రాజ్యం ప్రస్తుతం మళ్ళీ వచ్చింది. 70ల నాటి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తేడా ఒక్కటే, ఆనాడు రౌడీలో ఫ్యాక్షనిస్ట్లో చేస్తున్నారు, ఈనాడు అధికారం పక్షం వ్యవస్థ చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు వంశీకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఓ షెల్టర్ కావాలి కదా, పొలిటికల్ షెల్టర్. ఇంకోటి అతని యాటిట్యూడ్ లొంగే రకం కాదు. మొండోడు రాజు కంటే బలవంతుడు. అయితే 4 రోజులు జైల్లో ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడా? లేదు. ఖచ్చితంగా కసి తీర్చుకోవాలనుకుంటాడు. కసి తీర్చుకోవాలంటే ఎదగాలనుకుంటాడు. ఎదగడం అంటే గెలవడం అనుకుంటాడు. తను గెలవడం అంటే పార్టీని గెలిపించాలనుకుంటాడు. కాబట్టి ఒక రకంగా వంశీని అరెస్ట్ చేయడం ద్వారా జగన్కి దూరంగా ఉన్నటువంటి ఒక నాయకుడిని తోడిచ్చినట్టు. సేమ్ టైం తనని కనీసం నాకు తెలిసి 6 నెలల నుంచి ఏడాది బయటికి రానికుండా చూడటానికి తెలుగుదేశం వ్యూహం అనుసరిస్తుంది, పోలీసు యంత్రాంగం వ్యూహం అనుసరిస్తుంది. ఒకే